బయటికి వెళ్ళాలంటే భయం, షాప్కి వెళ్ళాలంటే భయం. అలాంటిది 10th తోటే అయిపోతుంది అనుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. డిగ్రీ పీజీ అయిపోయింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. అనుకున్నానా నేను? బయటికి వెళ్ళాలంటే భయం, రోడ్డుకి వెళ్ళాలంటే భయం. దేవుడు ధైర్యపరుస్తూ డే బై డే మా నాన్న హెబ్రోన్ దగ్గర ఇల్లు తీసుకొని అక్కడ పెట్టాడు. ఎందుకంటే ఆత్మీయంగా బలం పొందాలి, మేము దేవునిలో పెంచబడాలి అని. దేవుని వాక్యాలు వింటూ యూత్ మీటింగ్స్, బైబిల్ స్టడీసు, సంఘ ప్రార్థన ఇవన్నీ అటెండ్ చేస్తూ మార్నింగ్ నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఎన్నో విషయాలను మాకు ఆత్మీయంగా చిన్నప్పటి నుంచి దేవునిలో పెరుగుతూ వచ్చాము. ఏది మంచి ఏది చెడు అనేది దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు నిన్ను ఒక స్థలానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ నీ పని ఏముందో అది ముగించుకొని తర్వాత నీ పని, నీ అవసరత ఎక్కడుందో అక్కడికి తీసుకొని వెళ్తాడు. వచ్చే కష్టాలకన్నిటికీ నలుగురు ఏమంటున్నారు అనే దానికి భయపడకూడదు. నేను ఇప్పటికీ అదే ప్రార్థన చేసుకుంటాను. దేవా, నా అవసరం ఎక్కడుంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నా ద్వారా ఎవరికి అవసరం ఉందో అక్కడికి దేవుడు నన్ను నడిపించాలని కోరుకుంటాను. మరి నువ్వు కూడా అదేవిధంగా నేను చేసే ప్రతి పనిలోనూ దేవుడి మహిమ పొందాలని కోరుకుంటున్నాను. మరి నువ్వు కూడా అదేవిధంగా నువ్వు చేసే పనిలో మహిమ పొందాలి దేవుడు అని ప్రార్థించుకోవాలి. కుమ్మరి వాడిని మట్టి ఏ విధంగానైతే అడగదో, నన్ను ఘనహీనంగా చేశావు, చిన్నగా చేశావు, పెద్దగా చేశావు అని ఏ విధంగానైతే అడగదో, మనము కూడా దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉండకూడదు. మన జీవితంలో ఏ చిన్నది జరిగినా, అది కష్టమైన, నష్టమైన, లాభమైన, సుఖమైన, దుఃఖమైన దేవుని మహిమ కొరకు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అవసరం లేదు మనుషులను చూడకూడదు. మనతో చివరి దాకా వచ్చేది ఎవరు ఈ లోకంలో? దేవుడు ఆత్మతో నడిపిస్తున్నాడు, దేవుడు తోడున్నాడు, నాకు చివరి దాకా దేవుడు కాదు. ఈ లోకంలో నీతో చివరి దాకా వచ్చేది ఎవరు? నీ శరీరము, నీ బాడీ మాత్రమే నీతో వస్తుంది. నీతో ఏ అన్నదమ్ములు రారు, అక్క చెల్లెలు రారు, తల్లిదండ్రులు రారు, భర్త రారు, పిల్లలు రారు, ఎవరు రారు నీతోటి. నీతో నీవు ఒంటరిగా ప్రయాణం చేయాలి. నిన్ను నీవు ప్రేమించుకోవాలి. అలా అని చెప్పి ఎదుటి వారిని బాధ పెట్టమని కాదు నేను చెప్పేది. నువ్వు సరిగ్గా ఉన్నావా? నీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా? మనల్ని మనం పరీక్షించుకోవాలి.